కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారంటూ ఐపీఎస్ సజ్జనార్ చేసిన ఎక్స్ పోస్ట్ ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతోంది. దానిపైన విశాఖ నగర పోలీస్ కమిషనర్ రియాక్ట్ అవ్వటం, విశాఖ పోలీసులు లోకల్ బాయ్ నానిని అదుపులోనికి తీసుకోవడం, ప్రస్తుతానికి రిమాండ్ అయితే కంటిన్యూ అవుతోంది. అయితే దీనిపైన విశాఖకు సంబంధించినటువంటి ఒక లాయర్ కూడా అసలు ఎలాంటి సెక్షన్స్ నాని పైన ఫైల్ అయ్యాయి, ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇమీడియట్ గా దీనిపైన స్పందించినటువంటి లోకల్ బాయ్ నాని లాయర్ ఎవరైతే ఉన్నారో కార్తిక్ గారు మనతో పాటు మాట్లాడడానికి ఐ డ్రీమ్ కి కాల్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే ఆయన కాల్లో అవైలబుల్ గా ఉన్నారు. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇప్పుడు నాని పైన పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు లాయర్ గారు కూడా చూద్దాం. కార్తిక్ గారు చెప్పండి సార్. మేడం, ఇది నాని మీద పెట్టిన కేసెస్ అండ్ బయట మొత్తం అంతా మిస్లీడ్ అవుతుంది. సో దీని మీద నేను క్లారిటీ ఇవ్వడానికి మీకు కాల్ చేశాను. ఓకే అండి. నాని మీద పెట్టిన సెక్షన్స్ 111 సబ్ క్లాస్ 2 బిఎన్ఎస్ అండి, అండ్ 112 ఆఫ్ సబ్ క్లాస్ 1 అండి బిఎన్ఎస్. ఇది కూడా ఇంకోటి ఏంటంటే 318 ఆఫ్ సబ్ క్లాస్ 4, నెక్స్ట్ 319 సబ్ క్లాస్ 2, ఇంకోటి 46, నెక్స్ట్ రెడ్ విత్ 61 ఆఫ్ 2 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అండి, నెక్స్ట్ సెక్షన్ 66C అండ్ డి ఆఫ్ ఐటీ యాక్ట్ అండి, అండ్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్. మేడం, ఇది మన అదేంటి నాని మీద ఎలిగేషన్ ఏంటంటే, ఎవరో పులికుమార్ రెడ్డి అని గాజు ఒక ఆయన ఒక 3 crores 9 lakhs సంథింగ్ అతను ఫ్రెండ్ కృష్ణారెడ్డి అండ్ శంకర్ రావు అనే ఆయన బెట్టింగ్ యాప్స్ లో పెట్టి పోగొట్టుకున్నారంట. అలాంటి ఏ బెట్టింగ్స్ అంటే డఫా బెట్, 1x బెట్, పరి మ్యాచ్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 10-15 యాప్స్. సో రీసెంట్ గా ఐపీఎస్ సజ్జనార్ అనే ఆయన నాని ప్రమోట్ చేసిన ఒక పాత వీడియో, మరి ఆయనకి ఎవరు సెండ్ చేశారో తెలీదు, అది ఆయన ఎక్స్ అకౌంట్ లో పెట్టుకున్నాడు. దానికి ఇమీడియట్ గా నాని కూడా ఫోన్ చేసి, నాకు అది పాత వీడియో అండి, నాకు ఇది ఇల్లీగల్ అని మాకు ఐడియా లేదు, ఎందుకంటే ఆల్రెడీ ధోని, అదర్ పెద్ద సెలబ్రిటీస్, కోహ్లీ గాని, ఇంకా రీసెంట్ గా విజయ్ దేవరకొండ, వీళ్ళందరూ కూడా చేసిన ప్రమోషన్స్ ఉన్నాయి. సో మేము లీగల్ అనుకొని చేస్తున్నాం, నన్ను కూడా ఓన్లీ జస్ట్ ప్రమోటర్ గా అతను అడిగాడు, నాకు దాని వరకే పేమెంట్ ఇస్తాడు, అంతకు మించి నాకు ఏం లేదు అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అదే రోజు ఈవినింగ్ నాని సడన్ గా ఒక 3 పోలీసులు వచ్చి తీసుకెళ్లారంట. సాటర్డే ఈవినింగ్ అండి, అరౌండ్ 5 o'clock. ఆయన నాని వేరే ఆయనతో ఉంటే అక్కడ వేరే ప్లేస్ కి వచ్చి, మరి ఆయనకి లొకేషన్ ఎలా తెలుసాయి ఇవన్నీ తెలియదు, అక్కడికి వచ్చి నాని కారు పట్టుకొని దొరికావురా అన్న పాయింట్ పట్టుకొని లాక్కెళ్ళి తీసుకెళ్లారంట. ఏ నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వాల. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం కాలర్ పట్టుకొని తీసుకెళ్లారు. అది సీసీటీవీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయ్యేది. తీసుకెళ్లేటప్పుడు జనరల్ గా ఏంటంటే, ఒక ఎంక్వైరీకి వెళ్ళేటప్పుడు ఫలానా నోటీసు ఏదో అవన్నీ ఇవ్వాలండి, ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి కనీసం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామని ఇంటిమేషన్ కూడా ఎవరికి ఇవ్వాల. ఎక్కడికి తీసుకెళ్తున్నారని వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఫాలో అయ్యారు. ఫాలో అయితే ఎండార్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఎందుకు తీసుకొచ్చారంటే ఏమి చెప్పట్లా. సరే అని నాకు నెంబర్ ఇస్తే, నేను బీడీఎస్ సంథింగ్ ప్రసాద్ ఎవరు ఉన్నారండి, ఆయన సిఐ, ఆయనకి నేను ఫోన్ చేస్తే, సో చిన్న ఎంక్వైరీ అండి తీసుకొచ్చామన్నాడు. ఎంతసేపు చూసినా ఆయన రెస్పాండ్ అవ్వట్లా, డీటెయిల్స్ ఇవ్వట్లా, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేశారు అని చెప్పి డీటెయిల్స్ ఇవ్వట్లా. నేను అప్పుడు ఆయనకు మెసేజ్ పెట్టాను, సో తీసుకొచ్చారు కదండి, నాకు డీటెయిల్స్ ఇవ్వండి, నేను హౌస్ మోషన్ మూవ్ చేసుకుంటాను. సేమ్ ఇదే నానిని లాస్ట్ టైం ఇలాగ ఎంక్వైరీ కనిపిలిచి 3 days బోట్ ఫైర్ యాక్సిడెంట్ లో 3 days ఇల్లీగల్ డిటైన్ చేస్తే హైకోర్టులో ఎఫ్ఎస్ కార్పస్ చేశారు. అవన్నీ మొత్తం చెప్పాను ఆయన. మేబీ ఆ పాత పగ ఏమన్నా పెట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చి ఫైల్ ఈ కేసులో పెట్టారో అది నాకు తెలియదండి. అంటే పోలీసులకి నాని పైన పగ అన్నది ఎట్లా చూడాలి, ఎందుకంటే ఇది లాస్ట్ టైం 3 days పెట్టినప్పుడు నాకు తెలిసి పోలీసు గేమ్ ప్లే ఏంటంటే, అతను లోపల పెట్టి ఆ మ్యాటర్ డైవర్ట్ చేద్దాం అనుకున్నారు, అటెన్షన్ డైవర్ట్ చేద్దాం అనుకున్నారు పబ్లిక్ ని. ఆ 3 days పెట్టడంతో హైకోర్టు ఇన్వాల్వ్ అవడంతో అతను వదిలేశాడు. హైకోర్టులో ఏమో మనోడు
కాంపన్సేషన్ కోసం వేస్తాడు. ఎందుకంటే నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని, నన్ను ఇంటెన్షనల్ గా 3 days లోపల పెట్టారు కాబట్టి నాకు జరిగిన పరువు నష్టం అదంతా కాంపన్సేషన్ ఇవ్వండి, మెంటల్ గానీ అది ఇది అని చెప్పి వేశాడు. అంటే పోలీసులకి ఏం అవసరం ఉంటుంది కార్తిక్ గారు? అంటే అంత పెద్ద ఇష్యూ అయింది, అసలు ఒక హార్బర్ హిస్టరీలోనే అది చాలా అతిపెద్ద ప్రమాదం కూడా. ప్రమాదం అయిందండి. ఏముందండి, ఇప్పుడు జనాలకి మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, పలానా అతన్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసామని అని చెప్పారు. అలా చెప్పినప్పుడు 3 రోజులు 4 రోజులు అఫీషియల్ గా మీడియా ముందు చెప్తున్నారు, పలానా రోజు మా దగ్గర ఉన్నాడు, పలానా రోజు 20వ తారీఖు పొద్దున్న తీసుకెళ్లారు. 19th ఇన్సిడెంట్ జరిగితే 20వ తారీఖు పొద్దున్న తీసుకెళ్లారు. హైకోర్టులో 22న ఫైల్ చేశామండి హెబియస్ కార్పస్ ఫైల్ చేయగానే within 1 hour లో అతన్ని రిలీజ్ చేసి పంపించేసి హైకోర్టులో రిపోర్ట్ ఏమని ఇచ్చారంటే 160 CRPC కింద ఎవిడెన్స్ జస్ట్ అదే ఎంక్వైరీకి పిలిచినట్టు అదే రోజు మార్నింగ్ పిలిచాము, అదే 1 గంట ముందు పంపించేసామని. మొత్తం మీడియాకి తెలుసు, మొత్తం ప్రజలకు తెలుసు 3 days నుంచి అతను లోపల ఉన్నాడని అదే ఆఫీసర్లు అడ్మిట్ అయ్యారు. ఎంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, కోర్టుని మిస్లీడ్ చేస్తారండి. బయట ఓకే, పబ్లిక్ ఓకే, జడ్జిలు కూడా మిస్లీడ్ చేస్తారు ఈ పోలీసులు. లాస్ట్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది పక్కన పెడితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఒక తెలంగాణకు సంబంధించిన క్యాడర్ ఒక IPS ఆయన ఎక్స్ అకౌంట్ లో ఆయన పెట్టుకుంటే వీళ్ళకి అప్పటి వరకు తెలియదండి. ఆయన ఏపీ డీజీపీ గారికి అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి ట్యాగ్ చేశారు. మీకు 2020లో ఒక అమెండ్మెంట్ వచ్చిందండి గేమింగ్ యాక్ట్ లో ఒక అమెండ్మెంట్ వచ్చినప్పుడు దాంట్లోని 132 వెబ్సైట్స్ బ్లాక్ చేశారు. అలాంటి వెబ్సైట్స్ వస్తున్నాయి అంటే చర్య తీసుకోవాల్సిన ఫస్ట్ సుమోటోగా ఎవరు బ్లాక్ చేయాలండి? పోలీసే కదా. 2020 నుంచి ఈ రోజు దాకా ఇటువంటి ఒక కేసు కట్ల. ఆల్ ఆఫ్ సడన్ ఎవరో ఒక ఆయనకి అది కూడా పాత వీడియో పంపిస్తే ఈ రోజు పర్టికులర్ గా ఈ కేసు కట్టారు. సరే కేసు కట్టారు, అది ఓకే. ఇది FIR నంబర్ 34 అండి ఆఫ్ 25 సైబర్ క్రైమ్ విశాఖపట్నం. హూ ఇస్ ద కంప్లైనర్ అండి? పులికుమార్ రెడ్డి అండి. ఓకే. 32లో కూడా ఈయనే కంప్లైనెంట్ అండి. 32లో అండ్ 33 ఐ థింక్ 2 కేసులు వరుసగా 3 కేసులు, మొత్తం ఇది 3వ కేసు. ఓకే. నిన్న బెయిల్ అప్లికేషన్ వేయడానికి వెళ్తే ఇదే సిమిలర్ కంప్లైంట్స్ పెట్టిన ఆయన ఆ అక్యూజ్డ్ తరఫు బెయిల్ వేయడానికి వచ్చాడు. నేను అప్పుడు చూస్తే అది 59 lakhs క్యాసినోలో పోయినాయి అంట. ఇక్కడేమో 3 crores నేను నష్టపోయాను సో బెట్టుల్లో పెట్టి. సో రీసెంట్ గా ఇలా సజ్జనార్ అని ఆయన లోకల్ పైన ప్రమోట్ చేస్తున్నాడు అని పెట్టాడు కదా, అది చూసి నేను వచ్చి అతని మీద కంప్లైంట్ పెడతానికి వచ్చాను అని చెప్పి పెట్టాడు. ఇతని మీద పెట్టిన సెక్షన్స్ ఏంటంటే 318, 319 చీటింగ్ సంబంధించి. ఇతనేమి డైరెక్ట్ గా ఎక్కడ ఇతను పెట్టిన యాప్ లో అతను ఇన్వెస్ట్ చేయలేదని అతనే చెప్తున్నాడు. ఇతను ప్రమోట్ చేసిన యాప్ లో అతను ఇన్వెస్ట్ చేశాను, దాంట్లో నష్టం వచ్చింది కాబట్టి ఇతనే అని చెప్పి ఎక్కడా చెప్పట్లేదు. అసలు దానికి దీనికి రిలేషన్ వేసి ఇక్కడ ఈ కేసు ఫైల్ చేసి సెక్షన్ 66C and D అండి ఐడెంటిటీ థెఫ్ట్ ఎక్కడ జరిగిందండి ప్రమోషన్ చేసినప్పుడు. ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అనేది సజ్జనార్ గారు పెట్టినటువంటి ఎక్స్పోస్ట్ బేస్డా లేకపోతే కంప్లైనర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్డా? ఫస్ట్ ఎక్స్పోజ్డ్ బేస్డ్ అండి. మేబీ దిస్ ఇస్ ఎ క్లియర్ కట్ పబ్లిసిటీ స్టంట్ అని నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కనపడింది, ఈ రోజు కనపడిందా? అంటే మీన్స్ పబ్లిసిటీ స్టంట్ అంటే ఇప్పుడు ఎవరు దీన్ని వాడుకుంటున్నారు సిచ్యువేషన్? విశాఖపట్నం పోలీస్, విశాఖపట్నం సిటీ పోలీస్. హౌ యు డిక్లేర్ ఆ పాత కేసు గ్రడ్జెస్ ఉండుంటాయండి. మమ్మల్ని ఇంత డ్యామేజ్ చేశాడు పాత రోజులు అంటే వీళ్ళు డ్యామేజ్ చేయటం. ఒక పర్సన్ రైట్స్ అన్ని డిప్రూవ్ చేసి 3 రోజులు డిటెన్షన్ చేసి వాళ్ళ మీద మేము కేసులు కట్టకూడదా? హైకోర్టులో కేసు కంప్లైంట్ పెట్టకూడదు ఒకటి. ఇప్పుడు ఐటీ యాక్ట్ కూడా ఒకటి ఫైల్ అయింది కదా 66C 66D. అవును మేడం, అవును మేడం. ఇది ఎందుకు అంటారు? 66C అనేది ఐడెంటిటీ థెఫ్ట్ అండి. 1 సెకండ్ అయితే అది ఓపెన్ చేస్తున్నాను. జూన్లో నేను నాగూర్ బాబు అనే అడ్వకేట్ ఇద్దరం కలిసి ఒక రిప్రజెంటేషన్ చేసామండి. స్టేట్ గవర్నమెంట్ లో ఫస్ట్ మేము చీఫ్ సెక్రటరీ గారికి, ఐటీ డిపార్ట్మెంట్ కి, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళకి, నెక్స్ట్ డీజీపీ గారికి, పోలీసు మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ కి వీళ్ళందరికీ రిప్రజెంటేషన్ చేసాం. సో బెట్టింగ్స్ బ్లాక్ చేయకపోవడం వల్ల కొత్త యాప్స్ వస్తానే ఉన్నాయి, మీరు దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఈ రోజు దాకా ఆర్టీఐ చేసామండి.
మాకు అసలు రిప్లై ఇవ్వలేదు, కనీసం అక్నాలజ్మెంట్స్ ఒక 3-4 రిటర్న్ వచ్చినాయి. ఈ రోజు దాకా ఎవరు దాని గురించి లేదు. 46 రెడ్ విత్ వేశారు కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఏమైనా ఇట్లాంటి చీటింగ్ వ్యవహారాలు కానీ ఇట్లాంటివి చేస్తే అది ఉంటుంది అంటే ఇందులో పర్టికులర్ గా నాని ఒక్కరేనా లేకపోతే నాని ఏదో గ్రూప్ తో కలిసి A1 అనే పెట్టారండి, A1 అనే పెట్టారు. మరి 46 ఎందుకు వచ్చింది? ఒక్క నిమిషం అండి. 46 ఎబేటర్ అంటే నాని అదే మిగతా వాళ్ళు ఎవరున్నా అందరికి అదే అంటే ఈయన చెప్తున్నాడు కదా, ఈ అఫైర్స్ చేయండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నాడు కదా, అది ఎబేటింగ్ టైప్. ఓకే. నెక్స్ట్ 61 పెట్టారండి, కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ. అంటే ఇంకా కుట్రతనం ఏమైనా ఉందా అన్న పాయింట్ మీద. ఓకే. 112 ఏమో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఓకే. బిఎన్ఎస్ వచ్చిన తర్వాత దాంట్లో ఒకటి పెట్టారు, ఏమనంటే సైబర్ క్రైమ్ అనేది ఇంక్లూడ్ చేశారండి. దానికి ముందు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఈ టైప్ ఒక సిండికేట్ గా ఏర్పడి కిడ్నాప్ చేయటం, ఉమెన్ ట్రాఫికింగ్, ఇవన్నీ దాంట్లో వస్తాయండి. సైబర్ క్రైమ్ వచ్చేటప్పటికి దీంట్లో 111 బిఎన్ఎస్ లో పెట్టారు, కానీ దానికి ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. రీసెంట్ గా హైకోర్టులో కూడా వైసీపీ సోషల్ మీడియా మీద ఒక కేసు జరిగినప్పుడు ఇదే 112 వాడారు. సైబర్ క్రైమ్ అని ఉంది కాబట్టి అన్నిటికీ ఇది పెట్టేస్తున్నారేమో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. అంటే ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ ని లోకల్ బాయ్ నాని వెసెస్ చెప్పండి. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ ని లోకల్ బాయ్ నాని వెసెస్ ఎవరిని అని చెప్పాలి, అసలు ఎవరి మీద? నాకున్న ఐడియా ప్రకారం లోకల్ బాయ్ నాని వర్సెస్ విశాఖపట్నం సిటీ పోలీస్ అనుకుంటున్నానండి. దిస్ ఇస్ నథింగ్ బట్ అది ఏదో పాత చేశాడు కాబట్టి ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలి, ఇతన్ని వ్యాట్ చేయాలి అని పర్టికులర్ గా వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో భయ్యా సన్నీ యాదవ్ అనే అతని పేరు మీద వీళ్ళు పెట్టారు, ఈయన సజ్జనర్ అనే ఆయన పెట్టాడు ఫస్ట్. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలి, ఎందుకంటే అవన్నీ పాత వీడియోలో వాళ్ళకే తెలుసు, ప్రజెంట్ ఎవరూ చేయట్లా. ఆల్ ఆఫ్ సడన్ గా ఈయన నాని ఒక్కడు కనపడి నాని వీడియో ఆయన దగ్గరికి ఎవరు పంపించారు అన్నది కాన్స్పిరసీ. అర్థమైందండి? సో ఫైనల్లీ కార్తిక్ గారు, ఇప్పుడు మీరు ఐ డ్రీమ్ ఛానల్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ నాని ఒక్కడే కాదు, నాని వెనకతల చాలా మంది అంటే తనని ఫాలో అయిన వాళ్ళు, ఒక ఫిషర్మ్యాన్ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన ఒక సాధారణమైన వ్యక్తి తన వీడియోల ద్వారా ఈరోజు పబ్లిక్గా ఎంతో మందిని కనెక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. తనపై ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు తను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నాని ఇలాంటి వాడు కాదు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ అఫ్ కోర్స్ ఇక్కడ ఎవిడెన్స్ వీడియో ఉంది, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది ఎవరైనా, అది ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా తప్పే, ఖచ్చితంగా దానికి శిక్ష పడాల్సిందే. కాకపోతే ఇక్కడ ఇన్ని ఎలిగేషన్స్ అవుతున్నాయి కదా, సో ఫైనల్లీ మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మేడం, నాని అనే పర్సన్ అతను హీ నాట్ ఎన్ ఎడ్యుకేటెడ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన సొసైటీలో అవేర్నెస్ లేదు లీగల్ గా. ఎవరు చేయాలి? పోలీస్ చేయాలి. బాబు పలానా లీగల్ హెల్మెట్ పెట్టుకోండి అని బోర్డులు పెడుతున్నారు కదా, సేమ్ ఈ బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు అని ఇప్పుడు వచ్చింది. అది ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే నాని అసలు అంటే మీకున్న నాలెడ్జ్ నాని ఎంత చదువుకున్నాడండి? సెకండ్ క్లాస్ ఎస్. కాకపోతే అదే పర్టికులర్ వీడియోలో ఇప్పుడు సజ్జనర్ గారు ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోలో అది అఫ్ కోర్స్ నాని కూడా తన అఫీషియల్ పేజెస్లో అప్లోడ్ చేశాడు. తను ఒక ల్యాప్టాప్ ముందును పెట్టుకొని తన గేమ్ జస్ట్ అతను ఆడుతూ ఉండగానే తన వైఫ్ వచ్చి షాపింగ్కి ఒక 30K అడిగితే నేను జస్ట్ ఇప్పుడే గేమ్ ఆడుతున్నాను ఇట్లా ఎట్లా చూడొచ్చు? కాదండి, ఒక హీరో ఉంటాడు, హీరో సినిమాలో డైరెక్టర్ చెప్పినట్టు ఎక్కడి నుంచో దూకుతాడు, అది నిజంగా దూకినట్టు. అది వాళ్ళ ప్రొఫెషన్, అంటే వాళ్ళ స్టంట్స్ ఇవన్నీ స్టంట్ మ్యాన్ ఉంటాడు చూసారా, సేమ్ సిమిలర్ గా ఒక ప్రమోటర్ వస్తాడండి, ఆడొచ్చి పలానా ల్యాప్టాప్ లో ఇదంతా ముందు ఒక వీడియో మొత్తం చేసేసి ఉంటది, ఊరికే వీళ్ళు ల్యాప్టాప్ పట్టుకొని కదిపినట్టు అది పెట్టినట్టు ఉంటది. ఆ వీడియో చూపించేసి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ ప్రొడక్ట్ ప్రమోట్ అవటం. అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంటారు. అంతే, ఇది నథింగ్ బట్ యాక్టింగ్ అండి, ఇంకేముంటది దీంట్లో. ఇప్పుడు వాళ్ళు యాక్ట్ చేసినందుకే డబ్బులు ఇచ్చేది. ఇప్పుడు నాని ప్రమోషన్ చేసింది ఒకటే కాదు కదా, అమ్మా ఒకసారి హెయిర్ ది చేశాడు, అది చేశాడు. ఇప్పుడు ఆ హెయిర్ దగ్గర ఏదైనా ఇల్లీగల్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ సెలూన్ లో నాని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా?
మీరు ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ గా జనాలందరికి అవేర్నెస్ తెచ్చి తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చి ఇదో జరిగింది, ఇది జరిగింది, 2020లో అమెండ్మెంట్ తెచ్చారు అని మొత్తం వీళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఆపి అప్పుడు చెయ్యాలండి. ఎవరో వచ్చి పలానా పర్సన్ 32/2025 లో ఎఫ్ఐఆర్ కడితే అతన్ని తీసుకొచ్చి మళ్ళీ 34 లో కూడా కంప్లైంట్ పెట్టిస్తారా? ఇప్పుడు దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు కార్తిక్ గారు? ఫేస్ చేయడానికి ఏమీ లేదు మేడం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముందు అసలు ఈ సెక్షన్స్ నానికి అప్లికబుల్ కాదు. అదే మాది గ్రౌండ్, ఇంకేమీ లేదు. నెక్స్ట్ మటుకి అంటే నేను ఆ 32/2025 కంప్లైంట్ కూడా తెప్పించుకున్నాను. ఎందుకంటే నిన్న వేరే అడ్వకేట్ వస్తే ఆయన దగ్గర నేను తీసుకున్నాను. నేను అది కూడా తీరుస్తాను. ఎందుకంటే సేమ్ పర్సన్ ఇప్పుడు కాలుకి చేతికి నొప్పి వస్తుందండి ఒకేసారి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కాలు చూపించుకొని ఒకేసారి నొప్పి వస్తున్నాడు, ఒకసారి కాలు చూపించుకొని తర్వాత 2 రోజుల తర్వాత చేయి చూపించుకోరు కదా. సో సిమిలర్ ఇదే. సో ఇప్పుడు 2 కేసులు మీకు ఒక ఛాలెంజ్, 32/2025, 34/2025. అది వేరే అడ్వకేట్ చూస్తున్నారు, ఆయన కూడా అప్లై చేశారు. సేమ్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రిమాండ్ చేసే టైంలో వీళ్ళు పోలీసులు తీసుకొచ్చేసి డాక్యుమెంట్స్ మాకు లేట్ ఇవ్వటం అదొక ప్రాబ్లం అయిపోతుందండి. మేము ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి కోర్టులో. ఇది అసలు దీంట్లో ఏం కాన్స్పిరసీ ఉందో నాకు అర్థం కాలేదు. నేను పొద్దున్న ముందు రోజు నైట్ నుంచి అడుగుతున్నాను. నెక్స్ట్ డే 11ంటికి ఇచ్చారండి. ఆ రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టేటప్పుడు టైం కూడా ఇచ్చా. నెక్స్ట్ డే 11 o'clock ఇచ్చారు. 11:15కి జడ్జి ముందు పెట్టారండి. నేను ఆ 15 minutes లో ఏం రెడీ చేసుకోమను డాక్యుమెంట్స్, ఏం చెప్పను. నేను ఫస్ట్ పేజ్ లో చూసి అసలు దీనికి దానికి ఏం సంబంధం అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ ఒక ఆయన వస్తే ఆయన అడిగేశా, ఏంటండి ఏం కడతామండి, ఏం కేసులు కడతామండి, వీళ్ళు ఎక్కడ కేసు ఎవరి మీదైనా కట్టచ్చు కదా స్టేట్ లో, ఇంకేముంది, ఇంకా మీరు నైట్ నుంచి మార్నింగ్ లోపల ఇన్వెస్టిగేషన్ చేసేసి విట్నెస్ మొత్తం అయిపోయి మీరు తీసుకొచ్చేసారా? నేను అదే అడిగాను. ఇప్పుడు ఇక్కడ కంప్లైనర్ ఇంటెన్షన్ ఉద్దేశం ఏమైనా ఉంది అంటారా? కంప్లైంట్ ఉద్దేశం ఏం చెప్పలేకపోతున్నాం అండి. నిజంగానే అతనికి సొసైటీ మీద అంత ఉంటే యువసామ్రాట్ రవి అనే ఒక ఆయన ఆల్మోస్ట్ ఒక 7-8 months నుంచి బెట్టింగ్ మీద బీభత్సంగా ఫైట్ చేస్తున్నాడు. అగ్రెసివ్ ఫైట్ చేశారు. అతని మీద దగ్గర 6-7 కేసులు పడ్డాయి. ఇతనితో పాటు సేమ్ నాగూర్ బాబు అని హైదరాబాద్ లో ఉంటున్నారు, ఆయన కూడా ఈవెన్ మోస్ట్ ఆఫ్ చాలా ఛానల్స్ కూడా తిరిగారు. మేము ఆంధ్రాలో బిల్లేద్దాం, తెలంగాణలో యువసామ్రాట్ రవి వేస్తాడంటే ఆంధ్రాలో మాకు ఈ రోజు దాకా పర్సన్ దొరకలేదు. ఈయనేమన్నా రెడీ అని అంటే ఈయన రెడీ కాదంట. అలా ఉందండి. మరి ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎలా వస్తుందండి? అదే పిల్లేస్తే అందరి దగ్గర ఇప్పుడు లా అనేది ప్రాపర్ గా ఎన్ఫోర్స్ అయ్యి అందరినీ ఆపుతారు, ఎవరు చేయకుండా ఆపుతారు. ఒక ఊర్లో ఒక స్టేషన్ లో కంప్లైంట్ పెడితే ఏమొస్తుంది ఎవరికి తెలుస్తుంది? ఓపెన్ గా చెప్పాలంటే అది ఆ సేమ్ సిమిలర్ కంప్లైంట్ 2 సార్లు ఒకేసారి పెడతారా? అది ఒకే స్టేషన్ లో పక్క నెంబర్లు సేమ్ కంప్లైంట్. అది మేడం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. అంటే మీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు. 29 minutes 35 seconds మొత్తం టోటల్. అసలు నాని పైన ఎలాంటి సెక్షన్స్ ఫైల్ అయ్యాయి, అసలు పోలీసులు ఎలాంటి సెక్షన్స్ ఫైల్ చేశారు, దాన్ని మేము ఎట్లా డిఫెన్స్ చేయబోతున్నాం, ఇవన్నీ కూడా నాని తరపు లాయర్ కార్తిక్ గారు కూడా మనకు ఐడ్రీమ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూద్దాం అసలు ఏం జరగబోతోంది. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్గా మారకముందు నాని అనేటప్పటికీ చాలా నోటెడ్ పర్సన్. టిక్టాక్ నుంచి తన మంచి కంటెంట్తో నేను చదువుకోలేదు కానీ నాకు వచ్చిన విద్యను మీ అందరికీ చూపిస్తున్నాను, దయచేసి మీరు అందరూ నన్ను ఆదరించండి అంటూ తను చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేశాయి. ఆ తర్వాత మరి మిడిల్లో చాలా జర్నీలో చాలా మార్పులు వస్తాయి అన్నందుకు ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం, తర్వాత
తర్వాత ఐపీఎస్ సజ్జనార్ గారు ఎక్స్లో పోస్ట్ చేయటం, మొత్తానికి మళ్ళీ తీవ్రంగా నాని పేరు చాలా బలంగా అగ్రెసివ్గా వినపడుతోంది. ఫైనలీ ఎపిసోడ్లో నాని అడ్వకేట్ కార్తిక్ గారు చెప్తుంది, ఈ మొత్తం వ్యవహారం అయితే లోకల్ బాయ్ నాని వెసెస్ విశాఖ సిటీ పోలీస్ అని చెప్తున్నారు. సో ఏం జరగబోతుందో కూడా చూద్దాం. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి నాని లాయర్ కార్తిక్ గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు. అట్లనే డిపార్ట్మెంట్ పరంగా కానీ కోర్టు పరంగా ఎట్లాంటి డెసిషన్స్ బయటకు రాబోతున్నాయి కూడా చూడాలి. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్ వైజాగ్.